ఓమ్స్ లాకి మనం చాలా సింపుల్గా డిరైవ్ చేయొచ్చు ఫార్ములా. ఏంటంటే మీరు సింపుల్గా ఒక ట్రయాంగిల్ తీసుకోండి, ట్రయాంగిల్ ఓకేనా. ట్రయాంగిల్ తీసుకుని మీకు అందులోని ఒక పార్టీషన్ చేయండి 3 పార్ట్ కింద. ఇక్కడ వి రాయండి, ఇక్కడ ఐ రాయండి, ఆర్ రాయండి ఓకేనా. సో ఇక్కడ సింపుల్గా ఫార్మ్ ఏంటంటే వి ఈజ్ ఈక్వల్స్ టు ఐఆర్ ఓకేనా. మీకు ఎప్పుడైనా మీకు కరెంట్ కనుక్కోవాలంటే ఏం చేస్తారు, ఐ ఈజ్ ఈక్వల్స్ టు వి బై ఆర్. ఆర్ కనుక్కోవాలంటే ఇక్కడ ఏంటి, వి అంటే వోల్టేజ్, ఐ అంటే కరెంట్, ఆర్ అంటే రెసిస్టెన్స్. సో రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు వి బై ఐ విచ్ ఈజ్ వోల్టేజ్ బై కరెంట్, ఐ కరెంట్. సో ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి, వోల్టేజ్ బై రెసిస్టెన్స్, వోల్టేజ్ ఈజ్ ఈక్వల్స్ ఏంటి, కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్. సో సింపుల్గా మీరు ఈ ట్రయాంగిల్ గుర్తుపెట్టుకుంటే మీకు సింపుల్గా మీకు 3 ఫార్ములాస్ వస్తాయి, 3 ఫార్ములాస్, వోల్టేజ్, కరెంట్ అండ్ రెసిస్టెన్స్. మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే మనకి వోల్టేజ్ ఇచ్చారు విచ్ ఈస్ 12 volts, రెసిస్టెన్స్ విచ్ ఈస్ 4 ohms. మనం కనుక్కోవాల్సింది ఏంటి, కరెంట్. సో ఓమ్స్లో నుంచి మన కరెంట్ ఫార్ములా ఏంటి, ఐ ఈజ్ ఈక్వల్స్ టు వి బై ఆర్. సో ఐ ఈజ్ ఈక్వల్స్ టు వి బై ఆర్. ఇక్కడ వి వాల్యూ ఏంటి, సింపుల్గా 12 బై ఆర్ వాల్యూ ఏంటి 4. సో 4 1s are 4 1s are 4 to the 4 to the 12. సో ఇక్కడ ఏమైంది, ఐ ఈజ్ ఈక్వల్స్ టు సింపుల్గా 3 amperes. అంతే ఆన్సర్. సింపుల్గా సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేస్తుంది మనకు ఆన్సర్.